The completion of knowledge. యజ్ఞాగ్ని, అరణ్య ఆశ్రమాలు, శిష్యులు, గురువులు, ఉపనిషత్తుల జ్యోతి ఇవన్నీ ఒకే ఓంకార మండలంగా మారాయి. వేదం ప్రారంభం, వేదాంతం పరిపూర్ణత. బయట చేసిన యజ్ఞం అంతరంగంలో సంపూర్ణమైంది. వేదాంత రియలైజేషన్. గుహలో ధ్యానిస్తున్న ఋషి, అతని చుట్టూ విశ్వం విస్తరిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే పరబ్రహ్మ తత్వంగా విలీనమవుతున్నారు. అహం బ్రహ్మాస్మి, అది మాట కాదు, అది అనుభవం. వేదాంతం అంటే వేదాల అంతం కాదు, వేదాల పరిపూర్ణత. ఉపనిషదిక్ అవేక్నింగ్. ఉపనిషత్తులు వెలిశాయి. ఈశ, కేన, ఖట, చాందోగ్య, బృహదారణ్యక. వీటిలో మంత్రాలు మాత్రమే కాదు, మౌనం కూడా ఉంది. వేద శబ్దం ఆత్మస్వరూప నిశ్శబ్దంగా మారింది. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇది అంతర్ముఖ సాధన. బయట అగ్ని కన్నా హృదయంలోని జ్యోతి శ్రేష్టమని ఋషులు గ్రహించారు. ద క్వశ్చన్. కానీ ఒకరోజు ఒక ప్రశ్న ఉదయించింది. అగ్ని ఆరిపోయిన తర్వాత ఏది మిగులుతుంది? ఒక శిష్యుడు గురువుని అడిగాడు, నేను ఎవరు? అప్పుడు బాహ్య యజ్ఞాగ్ని అంతరంగ జ్యోతిగా మారింది. కర్మకాండం నుండి జ్ఞానకాండం వైపు ప్రయాణం ప్రారంభమైంది. ఏజ్ ఆఫ్ యజ్ఞ. ప్రాచీన వేద యుగం. యజ్ఞాగ్నులు ఆకాశాన్ని తాకుతున్న కాలం. ఋత్విజులు మంత్రాలను జపిస్తున్నారు. అగ్నిలో ఆహుతులు సమర్పిస్తున్నారు. ఆ పొగ బంగారు సర్పిలాల్లా పైకి ఎగసి భూమిని ఆకాశంతో కలుపుతుంది. అది కర్మయుగం. జ్ఞానం బాహ్యంగా ఆచరణలో వ్యక్తమయ్యే కాలం. యజ్ఞం ద్వారా దైవాన్ని చేరే ప్రయత్నం. ఓం నమ శివాయ.